దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ముందుగా మన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే పెద్దలకు, పరిచారకులకు, విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో నన్ను ప్రేమించి మన అభిషక్తులు దైవజనులటువంటి మన ఆత్మీయ తండ్రులకి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చిన్న మహాకృపలో గత 5 నెలల తర్వాత దేవుడు కృపనిచ్చి ఉన్నారు. దేవుడికి స్తోత్రం. మనమందరము కూడా ఒక వచనాన్ని చదువుకుందాం. ముందుగా నేను చదువుతాను, తర్వాత మనం అందరం చదివి వాక్య జ్ఞానంలోకి మనం వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రములను శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండుడి. ఆమేన్. చదువుబడిన యొక్క లేఖన భాగములు మన వినికుడిలో ఆయన ఆత్మ ద్వారా మనల్ని దీవించునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాఘనమైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ దినాన, ఈ శుక్రవారపు దినాన, మరి ముఖ్యంగా మా యొక్క దేశ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మందిరంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునటానికి అయ్యా, దూరమైనప్పటికీ కూడా ఎంతో ప్రయాసపడి మా యొక్క సహోదరులందరూ కూడా కూడి రావడానికి మీరు ఎంతగానో కృపనిచ్చి ఉన్నారు. అందరూ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, విదుతున్న వాక్యాన్ని బట్టి వినగల చెవులను, గ్రహింపగల మనసును మా అందరికీ దయచేస్తారని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. అంత కొత్తగా ఉంది, నాకు కూడా ఈ ప్లేస్ కొత్తగానే కనపడుతూ ఉంది. మనం ఈరోజు ఒకటి మిస్ అయిపోయాం. ఏంటండి? జెండా. మనం కూర్చోడానికి ప్లేస్ లేదు. జెండా మనం ఎక్కడ ఎగరేయగలుగుతాము. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా చూసారా, అయినప్పటికీ కూడా ఇరుకులో విశాలత అన్నట్లుగా మనం ఎక్కడ తాకలేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. భారతీయుల వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మెచ్చుకుంటాం. సంతోషం. ప్రియులారా, ఈ దినము మన భారతదేశ స్వతంత్ర దినోత్సవం. అవునంటారా? కొంతమంది నేను ఫోన్ చేసి, అమ్మ, ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటే అదేదో వందలని బాబు, వందలని అంటున్నారు. అంటే స్పష్టంగా పలకలాగా ఎందుకు వచ్చింది? మనం జెండా వందనం అంటే సరిపోతుంది. జెండా పండుగ. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన దేశ స్వతంత్రం వచ్చి ఇంచుమించు 78 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలండి? 78 సంవత్సరాలు. ప్రియులారా, ఈ యొక్క దేశ స్వతంత్రం కొరకు అనేక మంది, మన పితరులు అనేక మంది వారి యొక్క త్యాగ ఫలితమే. అంతేకాదు కానీ వారి యొక్క మాన ప్రాణాలన్నీ కూడా పరంగా పెట్టి ఈ దినాన్ని మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంకా మనం చూసుకుంటే మన కొరకు, మన రక్షణ కొరకు మన దేశం చుట్టూ కూడా పహారా కాస్తున్న త్రియేక దళాలు అనగా చుట్టూ, దేశం చుట్టూ భూభాగంలో కాపలాగా ఉంటున్న, పహారా కాస్తున్న సైనికులు, ఆర్మీ వారైతేనేమి, మా తాతగారు కూడా ఆర్మీలో పనిచేశారు. నేను అంటూ ఉండేవాడిని, తాత నువ్వు యుద్ధం చేసావా లేదా వంట చేసావా అని అడుగుతూ ఉండేవాడిని. అని అనేవారు. నేను అలా పేల్చేసాను, ఎలా పేల్చాను అని. అప్పుడు పరిస్థితి మనకు తెలుగు కలుపున అయినా కూడా పోరాట వీరుడే. ఆ తర్వాత అనంతరం ఆయన రిటైర్డ్ అయిపోయారు. తర్వాత వారు ప్రభునందు నిర్ణయించారు, వృద్ధుడే. ఏదేమైనప్పటికీ కూడా మన దేశం చుట్టూ కూడా పహారా కాస్తున్న ఆర్మీ వారైతేనేమి, సముద్ర మార్గం గుండా కూడా కాపలా కాస్తున్న, పహారా కాస్తున్న న్యాయ వారైతేనేమి, గగన తలము గుండా, ఇంకా ఆకాశ మార్గము గుండా కాపలా కాస్తున్న లేదా పహారా కాస్తున్న ఎయిర్ ఫోర్స్ దళాలు అయితేనేమి, త్రియేక దళాలు, వారి కుటుంబాలను విడిచి, వారి పిల్లలను విడిచి మన రక్షణ కొరకు, మన క్షేమము కొరకు అనుక్షణము వారి కాపలాగా ఉంటున్నారు.
అందును బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచాలి. అలాగనే ప్రియులారా, ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో కూడా మన క్రైస్తవులు కూడా పాల్గొన్నారు. ఎవరు ఆ క్రైస్తవులు అంటే, నాకు తెలిసిన ఒక రెండు పేర్లు నేను చెప్తా ఉన్నాను. జేసి కుమారప్ప, తర్వాత ఇంకా పాల్ రామస్వామి, వీళ్ళిద్దరూ కూడా క్రైస్తవులు. ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ నాకు గుర్తున్నాయి ఈ రెండు పేర్లే. ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో మన క్రైస్తవులు కూడా పోరాడి ఉన్నారు. ఏదైనప్పటికీ ప్రియ సహోదరులారా, ఈ దినాన నిత్యము పహార కాస్తున్న సైనికులైతేనేమి, అలాగనే ఇంకా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాక కుటుంబ సభ్యులైతేనేమి, వారందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుతో శుభాకాంక్షలు మనం తెలియజేస్తాం. ఇంకా మన భారతదేశ ప్రయోజనాల కొరకు, రక్షణ కొరకు, శాంతి భద్రతల కొరకు, సమీకత కొరకు, సమగ్రత కొరకు, వీటన్నిటి కొరకు కూడా మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే పిల్లరా, ఈ దినాన మనందరి ప్రార్థన బట్టి మన భారతదేశానికి దేవుడు మంచి సురక్షతలు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. అందును బట్టి దేవుడికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. అసలు ఈ యొక్క స్వాతంత్రం అంటే ఏంటి? ఇందాక నుంచి మనం స్వతంత్రం అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. స్వతంత్రం అంటే ఏంటి? స్వతంత్రం అంటే ప్రియులారా, ఒక బానిస చేతిలో నుండి లేదా ఒక బానిస యొక్క పరిపాలన నుండి విడుదల, స్వేచ్ఛ రావడమే స్వతంత్రము. దేవుని స్తోత్రం. ప్రియులారా, మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు ఇంచుమించు పరిపాలించారు. ఇంకా ఎక్కువే పరిపాలించారు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించక ముందు ఇంకో 2 దేశాలు పరిపాలించారు. ఏంటో తెలుసా? డచ్ వారు, ఇంకా ఎవరండి? ఫ్రెంచ్ వారు, డచ్ వారు, యూరోపియన్లు కూడా పరిపాలించారు మన దేశాన్ని. అయితే వాళ్ళు తక్కువ కాలంలోనే పరిపాలించారు కనుక వాళ్ళు మర్చిపోయాము. అయితే 200 సంవత్సరాలు ఎక్కువ బ్రిటిష్ వారి పరిపాలించారు. ఎందుకంటే మన దేశ సంపద ఎంతో కొల్లగొట్టి వారి దేశాలకు తద్వారా వాళ్ళ ప్రయోజనాలు పొందినట్లుగా మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జాగ్రత్తగా విందాము. మనము మన దేశంలో పరిపాలించిన బ్రిటిష్ వారు కేవలం మన భారతదేశాన్ని పరిపాలించలే. ప్రపంచ దేశంలో అనేక దేశాలు పరిపాలించిన చరిత్ర వారికి ఉంది. వాళ్ళకు ఉంది. ప్రియులారా, మనం అగ్రరాజ్యం అమెరికా అని మనం అనుకుంటాం కదా. అగ్రరాజ్యమే అనుకోవడమే, అవునా? ఆ యొక్క అమెరికాని కూడా 100 సంవత్సరాలు ఈ బ్రిటిష్ వారు పరిపాలించారు. బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో అమెరికా వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికారు. వాళ్ళకి ఇంచుమించు 1776 సంవత్సరం జూలై 4వ తారీఖున అమెరికాకి స్వతంత్రం వచ్చింది. మనకులాగానే జూలై 4వ తారీఖున వాళ్ళు స్వతంత్ర పండుగ లేదా జెండా పండుగ చేసుకుంటా ఉన్నారు. గొప్ప ఆసక్తికరమైన విషయం ఏంటంటే పిల్లరా, మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది. మన బానిసత్వం నుంచి విడుదల వచ్చింది, అవునా? మన దేశమే కాదు పిల్లరా, మనతో పాటు కొన్ని దేశాలు, పదుల సంఖ్యలో కొన్ని దేశాలు ఇదే రోజున, ఇదే ఆగస్టు 15వ తారీఖున వారు జెండా పండుగ చేసుకుంటా ఉన్నారు. మనకులానే వారు కూడా బానిసత్వం విడుదల పొందారు. ఇంకా మనం చూస్తే మొదటిగా కాంగో అనే దేశము ప్రియులారా, ఫ్రాన్స్ దేశస్తుల చేతిలో ఇంచుమించు 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 80 సంవత్సరాలు. 1960 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున ఇదే రోజున వారికి స్వతంత్రం వచ్చింది. ఫ్రాన్స్ దేశస్తుల బానిసత్వంలో కాంగో వారు 80 సంవత్సరాలు వారు బ్రతికారు, జీవించారు. వారు కూడా మనకులాగానే ఇలాగనే జెండా పండుగ చేసుకుంటా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే కొరియా, ఇప్పుడైతే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా అంటున్నాము, కానీ అప్పుడైతే ఒకటే కొరియా. ఈ కొరియా వారు జపాన్ దేశస్తుల చేతిలో ఇంచుమించు 35 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 35 సంవత్సరాలు. 1945 ఆగస్టు 15వ తారీఖున ఇదే రోజున వారికి కూడా స్వతంత్రం వచ్చింది. వారికి కూడా మనలాగానే జెండా పండుగ చేసుకుంటా ఉన్నారు. ఇంకా మనం చూస్తే మన పక్కన ఉన్న బహ్రెయిన్ తెలుసా మనందరికీ? బహ్రెయిన్ దేశం కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వారు కూడా అనేక సంవత్సరాలు బహ్రెయిన్లో పరిపాలించారు. 1971 ఆగస్టు 15వ తారీఖున ఇదే రోజున బహ్రెయిన్ వారికి స్వతంత్రం వచ్చిన రోజు. వారు కూడా మనలాగే వారు జెండా పండుగ చేసుకుంటా ఉన్నారు. లిటిన్స్టైన్ అనే దేశము జర్మనీలో వారి బానిసత్వంలో అనేక సంవత్సరాలు వారు జీవించారు. 1866 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున ఇదే రోజున వారికి స్వతంత్రం వచ్చింది. అంటే
ఈ దినం మనతో పాటు మరికొన్ని దేశాలు లేదా మనం చెప్పుకునే 4 దేశాలు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వారికి తెలియపరచుగా మనం ఉండాలి. వారు కూడా జెండా పండుగ చేసుకుంటూ ఉన్నారు. మనందరి గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనకి ప్రియులారా, ఇవన్నీ కూడా ఇదే రోజు అయినప్పటికీ కూడా జనాంగాలు వేరు, దేశాలు వేరు. అవునా? జనాంగా వేరు, దేశాలు వేరు. పరిశుద్ధ గ్రంథంలో మన ఇజ్రాయిల్, మన పితరులు అనబడే ఇజ్రాయిల్ వారు ఐగుప్తుల దేశంలో 430 సంవత్సరాల బానిసత్వంలో జీవించారు. 430 సంవత్సరాలు బానిసత్వంలో వారు బ్రతికారు. ప్రియులారా, ఇలా చెప్పుకుంటే వెళ్తే సమయం చాలా తీసుకుంటుంది కనుక మనం వాక్యంలోకి వెళ్దాం. ఇప్పటి వరకు కూడా మనం భౌతిక సంబంధమైన స్వతంత్రం గురించి మాట్లాడుకున్నాం. దేని గురించి అండి? స్వతంత్రం రాకపోతే జెండా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు కూడా శరీర సంబంధమైన స్వతంత్రం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు కూడా బాహ్య సంబంధమైన స్వతంత్రం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పటి వరకు మనం బాహ్య సంబంధమైన స్వతంత్రం గురించి మాట్లాడుకున్నాం కనుక మనం ఒక వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడి కిందకు చిక్కుకొనకడి. చాలా ప్రియులారా, ఈ యొక్క పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకి ఈ మాటలు రాస్తా ఉన్నారు. పౌలు గారు అంటున్నారు, ఇది బాహ్య సంబంధమైన స్వతంత్రము కాదు, ఇది భౌతిక సంబంధమైన స్వతంత్రము కాదు, ఇది శరీర సంబంధమైన స్వాతంత్రము కాదు, ఇది ఆత్మ సంబంధమైన స్వతంత్రం అని అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు వారు మనకి ఇచ్చిన స్వతంత్రం ఏంటంటే స్వేచ్ఛ, విడుదల. ఏంటండి? స్వేచ్ఛ, విడుదల. మీరు అనుకోవచ్చు, దేని నుండి మనకు విడుదల వచ్చిందండి? అసలు దేని నుండి మనకు విడుదల వచ్చిందండి? అసలు దేని నుండి మనకు విడుదల వచ్చిందంటే పిల్లరా, ఆచారాల నుండి, నియమాల నుండి, నిబంధనల నుండి మనకి దేవుడు యేసు ప్రభు వారు మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ధర్మశాస్త్రపు దాస్యపు కాడి నుండి మనల్ని విడుదల ఇచ్చారు. మరలా ధర్మశాస్త్రపు దాస్యపు కాడి అంటే ఏంటండి అని మీరు అనుకోవచ్చు. యూదులు ధర్మశాస్త్రాన్ని ఒక కట్టడిగా, ఒక నియమంగా పాటించేవారు. ధర్మశాస్త్రంలో సున్నతి నియమాన్ని కావచ్చు, లేదా విశ్రాంతి దినాన్ని పాటించడం కావచ్చు. విశ్రాంతి దినం అంటే పిల్లరా, అందులో ధర్మశాస్త్రం లేని 22 నియమాలు వారు సొంతంగా యాడ్ చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఒక లోయ లేదా ఒక గొయ్యలో ఒక మనిషి పడిపోడు అనుకోండి, ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు రక్షించుకోవడం వారు పెట్టుకున్న నియమం. అదే గొర్రె లేదా జంతువులు అదేదో పడింది అనుకోండి, దాన్ని రక్షించవచ్చు. మనిషి పడితే రక్షించకూడదు. అలా ఒక 22 నియమాలు వారు ఏర్పరచుకున్నారు. ఇంకా బలులు, వీటన్నిటి నుంచి కూడా యేసు ప్రభు వారు మనకి విడుదలనిచ్చారు, స్వేచ్ఛనిచ్చారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు అనుకోవచ్చు, అసలు ఈ దినాన దేవుడి యొక్క వాక్యం చెబుతా ఉంది, ధర్మశాస్త్రపు దాస్యపు కాడి కింద మనం ఉండకూడదట. యేసు ప్రభు వారు ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని, యేసు ప్రభు వారు ఇచ్చిన ఈ స్వేచ్ఛను, యేసు ప్రభు వారు ఇచ్చిన ఈ విడుదలను మరలా ఆ దాస్యపు కాడిగా మనం చూడకుండా ఏం చేయాలట? స్థిరత్వం కలిగి మనం ఉండాలట. ప్రియ సహోదరులారా, ఈ దినాన ప్రియులారా జాగ్రత్తగా వినాలి. ఈ దినాన మనము ఆత్మీయ సంబంధమైన స్వతంత్రుడువా, లేదా దాస్యపు కాడి క్రింద ఉన్న దాసుడువా? ఏంటండి? నువ్వు దాసుడువా, స్వతంత్రుడువా? ఎవరండి మీరు? దాసుడువా, స్వతంత్రుడువా? చూద్దాము. ఎవరు మనం స్వేచ్ఛగా జీవింపజేసేది, ఎవరు మనకి స్వతంత్రులుగా జీవింపజేసేది మనం చూస్తే వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు అంటాడు కదా, సత్యమట. సత్యం అంటే ఏంటండి? సత్యం అంటే ఏంటండి అని అంటారు కదా. ఆయన ఏమంటారో మాట మనకు తెలుసు. నేనే మార్గమును, చెప్పాలి, నేనే సత్యమును, నేను జీవమునై ఉన్నాను. ఆయనే సత్యమట. ప్రియులారా, ఒక్కొచ్చినాన్ని మనం చూద్దాము. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయం 31-32 వచనాలు. కాబట్టి యేసు
తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను, ఈ మాట చెప్తామా, అప్పుడు సత్యము మిమ్ములను అంటే లాస్ట్ స్వతంత్రంగా ఏం చెప్తారు మీరు చెప్పండి. అప్పుడు సత్యము మిమ్ములను, మరలా స్వతంత్రంగా, అప్పుడు సత్యము మిమ్ములను ఏం చేయను, ఆ మాట చెప్పాలి. మనకి లాస్ట్ మామ అనే అలవాటు బాగా, అవునా ప్రియులారా? సత్యం అట, సత్యం ఎలా అంట, మళ్ళీ ఏం చేస్తుందంట, స్వేచ్ఛని ఇస్తుందట, విడుదలని ఇస్తుందట. ప్రియులారా, ఇంకా మనం వచనాల్లో మనం చూసుకున్నట్లయితే సమయం లేదు కనుక సత్యం మళ్ళా ఉంటే మళ్ళీ ఏముంటుందట, ఆయన మళ్ళా ఉంటాడట. ఒక వచనం, మంచి వచనాన్ని చదువుదాము కరెక్ట్గాను. యోహాను సువార్త అదే అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం చూద్దామా. యోహాను సువార్త ప్రతిష్ఠ చేయము. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమట. ఇంకో వచనం చదువుదాము, 2వ కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో జాగ్రత్తగా వినాలి. చెప్పండి. అక్కడ స్వతంత్రం అంటే ఏంటండి? సత్యము. సత్యం అంటే ఎవరండి? మన యేసు ప్రభు. సత్యం అంటే ఏంటండి? వాక్యము. వాక్యం ఉన్న చోట ఎక్కడ ఉంటారు ఆయన? ఆయన ఆత్మ అక్కడ ఉంటుందట. వాక్యం మనలో ఉంటే ఆయన ఆత్మ మనలో ఉంటుందట. వాక్యం మనలో ఉంటే మనలో విడుదల ఉంటుందట. వాక్యం మనలో ఉంటే స్వతంత్రం మనలో ఉంటుందట. దేవుడికి స్తోత్రం. ఇది నానా మనం స్వతంత్రుడు, ఆత్మీయ స్వతంత్రుడు అని చెప్పాలంటే మనలో ఏముండాలట? వాక్యం ఉండాలట. దేవుడి స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్పడం దేనిమైపోతాం గట్టిగా. పిల్లరా, నువ్వు ఆత్మీయ స్వతంత్రుడు అయితే నీలో ఏముండాలట? వాక్యం ఉండాలట. ఆ వాక్యము మనలో ఉంటే ఆయన ఆత్మ మనలో ఉంటుందట. ప్రియ సహోదరి సహోదరులారా, దాస్యపు దాసుడు అని ఇప్పుడు వరకు స్వతంత్రుడు గురించి మాట్లాడాము. దాస్యపు దాసుడు గురించి, దాస్యపు కాడి కింద ఉన్న దాసుడు గురించి మాట్లాడదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రియులారా, పాపం చేయి దేనికి దాసుడు అంటే మనము పాపం చేయి ప్రతివాడు అంటే పాపానికి దాసుడట. ప్రియులారా, ఈ రోజున పాపం అనే దాస్యపు కాడి కింద మనం ఉన్నామేమో. ప్రియులారా, బానిస అయిపోయేమో, లేదా కింద నలిగిపోతా ఉన్నామేమో. ఏ పాపం అయితే మన మీద అజమాయిషి చేస్తా ఉందో, ఏ పాపం అయితే మన మీద ఏలుబడి చేస్తా ఉందో, ఏ పాపానికి అయితే మనం కట్టుబడి జీవిస్తా ఉన్నామో, బానిసగా జీవిస్తా ఉన్నామో, ఆ పాపానికి మనము దాసుడు అన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణ చెప్తాను. ఈ రోజున ప్రియులారా, బాటిల్ చూద్దాం. 4 బాటిల్. ఏంటండి? బాటిల్ కాదు, బాటు. గట్టి చెప్పండి, బాటు అనండి. మొదట విసులుబాటు. చెప్పండి. విసులుబాటు, ఎడబాటు, ఇంకా తిరుగుబాటు, దిద్దుబాటు. చెప్పండి. విసులుబాటు, బాటు అనేది త్వరగా. విసులుబాటు, ఎడబాటు, తిరుగుబాటు, దిద్దుబాటు. ప్రియులారా, అప్పటి వరకు మంచి ఆత్మీయ స్థితిలో మనం ఉంటాం. జాగ్రత్తగా వినాలి. అప్పటి వరకు మంచి ఆత్మీయ స్థితిలో మనం ఉంటాం. అది సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎవరైనా కానీ మంచి ఆత్మీయ స్థితిలో ఉంటామో. పాపం గురించి మాట్లాడుతాను. మహాతల్లి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, లేదా మహానుభావుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అప్పటి వరకు ఆత్మీయ స్థితిలో ఉన్నవాడి మీద ఆ యొక్క పాపం లేదా అపవాదనే ఆ పాపము వాడి మీద కన్నేస్తుంది. ఎప్పుడు వెసులుబాటు దొరుకుతుందా, వీడు ఎప్పుడు దొరుకుతాడా అని వాడి మీద ఉన్న ఆ యొక్క వాడిని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ బాటు అండి ఇది?
వెరీ గుడ్, అందరూ మంచిది. ఓకే, ఇప్పుడు ఆ వెసులుబాటు కోసం ఆ అపవాది లేదా సాతాను ఎదురు చూస్తూ ఉంటారు. రెండవదిగా మనం చూస్తే, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే మంచి మంచి ముచ్చటైన మాటలు చెప్తూ సంబంధం అవుతూ ఉన్నారు. ఏంటి, చాలా ముచ్చమట్టి మాటలు చెప్తూ నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ప్రతిసారి మెసేజ్లు చేస్తాను అంటే అపోజ్ చేస్తాడు. ఓకే, మెసేజ్లు చేస్తాను, ఫోన్ చేస్తాను, వాడిని ఏం చేస్తుంది ఇంకా చెప్పండి, ఎడబాటు కలిగి చేస్తాను. అయ్యి బాబు, నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారా, నన్ను ఇంతగా చూసుకునే వాళ్ళు ఉన్నారని ఎడబాటు కలిగి చేస్తారు. ఆత్మ సంబంధమైన విషయాలకు మనల్ని ఏం చేస్తుంది, తిరుగుబాటు చేస్తుంది. ఏ పని చేయనవద్దు, చర్చికి రానవద్దు, ఒక వాక్యము చదవనవద్దు. ఎక్కడున్నావు, మాటకి ఎక్కడున్నావు, నేను పురుషుల గురించి కూడా మాట్లాడుతాను. ఎక్కడున్నావు, చర్చిలో ఉన్నావు, ఇంకా చర్చా, త్వరగా వచ్చి ఈరోజు వెళ్ళకపోతే ప్రాబ్లమా అని మనం ఏం చేస్తుంది అంటే, ఆత్మ సంబంధమైన విషయాలు ఏం చేస్తుంది, తిరుగుబాటు చేస్తుంది. సర్వం అయిపోతుంది. ఏమవుతుంది, సర్వంతా కూడా చివరకు సర్వం కోల్పోతాం. మన ఆత్మీయ స్థితి అంతా కూడా కోల్పోతాం. అప్పుడు మొదలెడతాడు, లేదా అప్పుడు మొదలెడుతుంది తల్లి దిద్దుబాటు. ఏ బాటు అంటే అది దిద్దుబాటు. అప్పటికే ఆత్మీయ స్థితి అంతా కోల్పోతాం. ఇప్పుడు దిద్దుబాటు ఉన్నా ప్రయోజనము ఉండదు. పిల్లగా అపవాది అన్నవాడు ఈ దినాల్లో చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాడు. అది స్త్రీల రూపంలో కావచ్చు, పురుషుల రూపంలో కావచ్చు. పెద్ద ఒక మీసాలో లేదా కోరాలో పెట్టుకుని తిరగడు. మన పక్కనే, మన ఇంట్లోనే, మన సంఘంలోనే, మన స్నేహితుల్లోనే తిరుగుతూ ఉంటాడు. మంచి అవకాశం కోసం ఎసులుబాటు చూస్తాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఎలా పడతాడా అని. నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అక్కవాడి చెప్తూ ఉంటాడు. ఎక్కడున్నావు, కూర్చున్నావా, నించున్నావా, తిన్నావా, పోయావా అని తింటా ఉంటాడు. ఇదే పాటు ఎడబాటు. వెరీ గుడ్, ఎడబాటు. తర్వాత ఏం చేస్తాడు, తిరుగుబాటు. ఒక్కసారిగా తిరిగి అవకాశం దొరికింది కదా, నాకు చేతిలోకి వెళ్ళిపోయాను కనుక ఎక్కడ ఉన్నావు, త్వరగా వచ్చే 5 నిమిషాలు ఎక్కడ ఉండాలి. మంచి మంచి ప్రోగ్రాంలో ఉంటాడు మహానుభావుడు, మంచి మంచి ప్రోగ్రాం ఉంటుంది మహాతల్లి. అక్కడ ఉండను ఈ యొక్క అపవాది. త్వరగా వచ్చేయి అంటాడు. ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా లేదా ఎంత కార్యక్రమం అయినా వదిలేసి బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఏముంటుంది, ఎడబాటు. తర్వాత ఏం జరుగుతుంది, దిద్దుబాటు. అంతా అయిపోతుంది. అంతా కూడా మన భాషలో మనం మాట్లాడుకుంటే ఏమనుకుంటే పెద్దలు అంటారు కదా, సర్వం సంకనైపోయింది అంటారు కదా. అలాగనే సర్వం కోల్పోతాము, తర్వాత దిద్దుబాటుకు ప్రయత్నం చేస్తాం. అయ్యగారు అలా కాదండి, అయ్యగారు ఇలా కాదని చెప్తూ ఉంటారు. ఇంకా ప్రయోజనము ఉండదు. ప్రియులారా, పాపం ఏ విధంగా పనిచేస్తుందంటే, నువ్వు దానికి దాసుడు అవుతా ఉన్నావా, ఎసులుబాటుకు దాసుడు అవుతా ఉన్నావా, దిద్దుబాటుకు దాసుడు అవుతా ఉన్నావా, అయితే దానికే నువ్వు దాసుడు. ఈ దినాన ప్రియులారా, నువ్వు దాస్యపు కాడి కింద ఉన్న దాసుడువా, లేదా ఆత్మ సంబంధమైన స్వతంత్రుడువా? ఆత్మ సంబంధమైన స్వతంత్రుడు అయితే నీలో సత్యం ఉంటుంది. సత్యం ఉంటే ఆయన ఆత్మ నీలో ఉంటుంది, ఆయన వాక్యం నీలో ఉంటుంది. లేదా దాసుడు అయితే, ధర్మశాస్త్రపు దాసుడు అయితే, ధర్మశాస్త్రపు కాడి కింద ఉన్న దాస్యపు దాసుడు అయితే నువ్వేళ్ళు ఇందులో ఉంటావాట, పాపంలో జీవిస్తాం. ప్రియులారా, ఇంకా మనం చూసుకున్నట్లయితే కొన్ని చూద్దాం. శరీర కార్యాలు, మనలో చాలా శరీర కార్యాలు ఉన్నారు. గతంలో నాకు చాలా బాగా గుర్తు, అయ్యగారు 15 శరీర కార్యాల గురించి మన దైవజనులు మనకు బోధించారు. మీకు ఎవరికన్నా గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకు చాలా బాగా గుర్తుంది. ఈ సంవత్సర కాలంలోనే ఇంచుమించు ఒక 1-2 నెలల క్రితం అయ్యగారు దాని గురించి ధ్యానించారు. ఒకసారి చూద్దాం ఆ కార్యాలు ఏంటో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన 15 ఉన్నాయండి శరీర కార్యాలు. ఈ 15 గురించి మాట్లాడుకుంటే ఈరోజు సాయంకాలం వరకు కూడా మనకు సమయం జరిపోవడం. అందుని బట్టి ఒక 2 ఎలాగా మన శరీర కార్యాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మొదటి ఏంటండి చెప్పాలి, మొదటి ఏంటండి గట్టిగా చెప్పాలి, మొదటి ఏంటండి జారత్వం. ప్రియులారా, జారత్వం. ఒక సహోదరుడు బయట పెళ్లిగని పిల్లలు సహోదరులు చాలా మంది ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, పెళ్లిగని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన సంఘంలో. అయితే జారత్వం. ఒక సహోదరుడు నన్ను అడిగాడు, అన్న
జాగ్రత్తానికి వ్యభిచారానికి తేడా ఏంటన్నా అని అడిగాడు. తేడా ఏంటంట అని అడిగితే నేను చెప్పవలసింది చెప్పాను. అయితే ఇప్పుడు మేము ఏదో ఎదుర్కొంటూ చెప్తున్నాను. జాగ్రత్తం అనగా వివాహం కాకుండా ఎవరైతే ఇక శరీర సంబంధాన్ని పెట్టుకుని ఉంటారో వారు జాగ్రత్తతో. ప్రియులారా, ఈ దినాన సంఘాలు అయితేనేమి, సహవాసాలు అయితేనేమి, ప్రియులారా, అపవాది బలంగా యవనస్తులతో వాడుకుంటా ఉన్నారు. ఈ అపవాది లేదా ఇక సైతాను ఏం చేస్తుందంటే వాళ్ళ మీద కన్నేస్తా ఉంది. ఎవరైతే వివాహంలో లేదో యవన బిడ్డలు ఉన్నారో, యవన బిడ్డలు పరిచర్యకు పనికి రాకుండా, పరిచర్యలో లేకుండా కూడా వారు వేరే వేరే కార్యాలకు మళ్లించే పరిస్థితిలో అపవాది తిరుగుతూ ఉన్నాడు. బహు జాగ్రత్త కలిగి యొక్క వివాహం కాని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తం అనేది పిల్లరా నిన్ను యొక్క ధర్మశాస్త్రపు దాస్యపు కాడికి తీసుకువెళ్తా ఉంది. దేవుని స్తోత్రం. ఒకవేళ పిల్లరా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఒకసారి దేవుడి వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నేను దేవుడు ఆత్మ సంబంధమైన స్వతంత్రం కోరుకుంటా ఉన్నాను. నేను రెండోదిగా చూద్దాము, అపవిత్రత. ప్రియులరా, అపవిత్రత. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మళ్ళా కూడా పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన పవిత్రంగా ఉన్నాడు కనుక మళ్ళా కూడా పవిత్రంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ దినాన ప్రియ సహోదరులారా, గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవులైనప్పటికీ కూడా, వాక్యం తెలిసినప్పటికీ కూడా, మంచి ప్రార్థన తెలుసుకున్నప్పటికీ కూడా ఈ దినాన దైవ భయం లేకుండా మన చాలా మంది ఉన్నారు. మన సంఘమే కదా, అనేక సంఘాల్లో ఈ యొక్క అపవిత్రతతో కూడిన వారు చాలా మంది ఉన్నారు. ఎలా వాడబడతా ఉన్నారంటే ప్రియులారా, భయం లేదు, దైవ భయం లేదు. అక్కడ సేవకులు కావచ్చు, కార్యవర్గ సభ్యులు కావచ్చు, లేదా పరిచారకులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా విశ్వాసులు మన మాదిరికరంగా ఉండాలి. ఈ దినాన మనతో ఒక ఇద్దరు కలిసి ఆ యొక్క పరిచయంలో రావట్లేదంటే, సంఘానికి మన పిలిచినా రావట్లేదంటే మొదట మన సాక్ష్యం ఎలా ఉంది? మన పవిత్రంగా ఉన్నామా? మన వారికి మాదిరి కథ మనం చూపించాలి. రక్షణ పొందితే సరిపోతుందా? మాదిరి కథ జీవించాలి. అపవిత్రంగా జీవిస్తూ పక్కవారు తీసుకోకపోతే నేను ఏ పాపంలో ఉన్నాను అనుకుంటారేమో అని ఆ ప్రభు వాళ్ళ విషయంలో పలుమార్లు సేవకులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మీరు అయోగ్యంగా పాల్గొవద్దు, మరణిస్తారు, లేదా అనేక ఇబ్బందులు తెచ్చుకుంటారు, రోగాలు తెచ్చుకుంటారని అయ్యగారు పలుమార్లు ఖండిస్తున్నప్పటికీ కూడా నేను తీసుకోకపోతే ఏ పాపంలో ఉన్నాను అనుకుంటారు అని ఒక ప్రశాంతంలాగా అలవాటుగానో ఒక ఆనవాయితీగానో వచ్చి ప్రభు వాళ్ళలో పాల్గొంటా ఉన్నా. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ప్రియ సహోదరుడా, నువ్వు తీసుకోకపోవడం మంచిది. ఇది నీకు కీడికే. ఒకవేళ మనుషులు చూస్తున్నారని ఒకవేళ తప్పక తీసుకుంటా ఉన్నావేమో, పవిత్రంగా యొక్క ప్రభు బల్ల కార్యక్రమాలను నువ్వు పాల్గొంటా ఉన్నావేమో, అయితే దేవుడి వాక్యం హెచ్చరిస్తూ ఉంది, నువ్వు తీసుకోకపోవడం మంచిది. తీసుకోవడం ద్వారా మరింత కష్టాలు కొని తెచ్చుకుంటా ఉన్నావు. అది కీడికే కానీ నీకు మేలుకి ఎంత మాత్రమో కానీ కాదు. ప్రభు వల్ల అనగానే మనలో చాలా మంది పాపంతో కూడినవారు. 12 గంటలకు ప్రభు వల్ల పాల్గొంటాం, మరలా ఒక గంట పోయిన తర్వాత అదే పాపంలో జీవిస్తూ ఉన్నాం. మనలో మాదిరి లేదు. ఎదుటి వారికి విశ్వాసులకి మనం చూపించేది పరిచారకులుగా పనిచేస్తున్నాం, అదే కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నాం, మనం ముఖ్యులము అని తెలుసు కూడా, విశ్వాసుల మాదిరి అని తెలుసు కూడా మన మాదిరి వాళ్ళకి చూపించవలసింది. అమ్మా మరి నువ్వు ఇది కరెక్ట్ కాదు కదా అని అడిగితే కొంతమంది అంటారు, అయ్యా వాళ్ళు కూడా పాల్గొంటున్నారు కదండి, అంటే నువ్వు చెప్తున్నట్టుగా నేను తీసుకోకపోతే బాగోదని అంటారు. మనుషుల వైపు చూడొద్దు. ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు మనతో. ఈ స్థలంలో నీ హృదయాంతరంలో ఎరిగిన దేవుడు. ప్రియులారా, దేవుడు మనసును దాయగలం మనం. ఆయన కనుదృష్టి ఎవరిపైన ఉంటుందంట? ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. మనుషులు కళ్ళు కప్పగలము కానీ దేవుడు కళ్ళు నువ్వు కప్పలేవు. ప్రభు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత చాలా మంది తెలుసుకోబోతారు. అపవిత్రంగా మన జీవితం అపవిత్రం. ఇక కొయిడి దేశంలో ప్రియులారా, మన ఇండియా దేశంలో మన బంధువులు లేరు కదా, వాళ్ళు ఎవరికి కనబడదు కదా, వాళ్ళు ఎవరు చూడరు కదా అన్నట్లుగా సంఘములుగా ప్రధానులుగా ఉన్న మనము విశ్వాసులకి సహోదరులకి మాదిరికరంగా కనబడుతున్న మనమే అపవిత్రంగా జీవిస్తున్నట్లయితే, పాప కోపంలో జీవిస్తున్నట్లయితే నువ్వు సంఘంలో ఏ మాదిరి జీవిస్తా ఉన్నావు? ఇది నాన్న నువ్వు తలంచుకో ప్రియులారా. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో
కనీసం ఒక ఇద్దరు ముగ్గురు నడిపించలేకపోతా ఉన్నామండి. నీ సాక్ష్యం సరిగా లేదేమో, నువ్వు చెప్పే మాటలు వారికి వినిసొప్పుకోలేదేమో, నువ్వు అపవిత్రంగా జీవిస్తా ఉన్నావేమో. ఒకవేళ కంటి చూపుతో కావచ్చు, నీ ప్రవర్తనతో కావచ్చు, లేదా నీ శ్రేష్టలు, లేదా నీ యొక్క ఆలోచన విధానంతో నువ్వు పాపం చేస్తా ఉన్నావేమో. అపవిత్రంగా ఉంటేనట ధర్మశాస్త్రపు దాస్యపు కాడు కింద నువ్వు ఉన్నావేమో. దేవుడు వాక్యం చెప్తుంది, మరలా నువ్వు స్థిరంగా ఉండి, ఏ విషయంలో స్థిరంగా ఉండాలి, ఏ విషయంలో స్థిరంగా ఉండాలి. యొక్క పాత జీవితం, ఏదైతే పాత జీవితం మనం విడిచిపెట్టారో, యేసు ప్రభువారు మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. ఈ యొక్క పాప కోపం నుండి మనకున్న అపవిత్రతను మొత్తం అన్ని విడిచిపెట్టి మన దేవుడి ఎదుట రావటానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను కూడా వెలగా పెట్టి ఆయన కొన్ని ప్రియులారా ఈ దినాన నూతనంగా జన్మించటానికి ఆయన ఇచ్చారు. అయితే మరలా అటువైపు మనం చూస్తూ ఉన్నాము. దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు స్థిరంగా నుండి మరలా యొక్క ధర్మశాస్త్రపు దాస్యపు కాడి కిందకు వెళ్ళవద్దు అని దేవుడు వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఒకవేళ నువ్వు అలాంటి అపవిత్రతలో నువ్వు జీవిస్తున్నట్లయితే, ఒకవేళ నువ్వు అపవిత్రంగా జీవిస్తున్నట్లయితే, నువ్వు ఎన్ని సంవత్సరాలైన సంఘానికి వస్తున్నా, లేదా నువ్వు దేవుడి వాక్యం ఎంత బోధిస్తున్నా, లేదా దేవుడి వాక్యం ఎంత జ్ఞానిస్తున్నా, ఎంత కన్నిటితో ప్రార్థన చేస్తా ఉన్నా ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. ఇక శరీర కార్యాల గురించి ఇంకా మనం చూసినట్లయితే 1 కొరింథీ 6:9 కనబడుతుంది. తర్వాత తీతు పత్రిక 3:3 కనబడుతుంది. మార్కు సువార్తలో కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో కూడా శరీర కార్యాల గురించి చాలా విధమైన శరీర కార్యాల గురించి ఇందులో లేఖించబడింది. అయితే ప్రియులారా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? ఇప్పుడు మనం ఉండే స్థలం ఎక్కడ ఉన్నామండి? ఓకే, ఇదంతా ఎంత అన్నారు? ఏంటండి ఇది? ఏంటండి? రెగ్గే స్కూల్. వెరీ గుడ్. మన స్కూల్ ఏమంటాము? బడి. ఓకే. ఈ దినాలు దేవుడు మన ముందు 2 బళ్ళు ఉంచాడు. దేవుడి స్తోత్రం. ఈ దినాల మన ముందు దేవుడు 2 బళ్ళు ఉంచాడు. ఏంటి 2 బళ్ళు అంటే? పడితే లోబడు, లేకపోతే తిరగబడు. ఏమిటండి? పడితే లోబడు, లేకపోతే తిరగబడు. ప్రియులారా, నువ్వు దేవుడికి లోబడితే నిత్యరాజ్యాన్ని పొందుకుంటావో, లేదా దేవుడి వాక్యానికి సంఘానికి నువ్వు తిరగబడితే ఏం పొందుకుంటావో? నిత్య నరకాన్ని పొందుకుంటావు. దేవుడు ఈ లోకాన్ని, ఈ సృష్టిని మనకి ఇచ్చారు. ఎందుకని? దాని మీద మనం ఏలుబడి చేయమని, దాని మీద పెత్తన చేయమని. అయితే మనం ఏం చేస్తున్నాము? ఆ సృష్టినే మనం పూజిస్తా ఉన్నాం. నువ్వు దేవుడికి లోబడతా లేదు కనుకనే సృష్టి మన మీద తిరగబడతా ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడికి లోబడతా లేదు కనుకనే సృష్టి మన మీద తిరగబడతా ఉంది. ప్రియ సహోదరులారా, ఉంటే నువ్వు లోబడిలోనే ఉండు, లేదా నువ్వు తిరగబడిలో నరకంగా పోతావు. దేవుడికి లోబడితే నువ్వు నిత్యరాజ్యాలను పొందుకుంటావు. ప్రియ సహోదరులారా, దీని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ దినాన నువ్వు ఆత్మ సంబంధమైన స్వతంత్రుడువా, లేదా ధర్మశాస్త్రపు దాస్యపు కాడి కింద దాసుడువా? స్వతంత్రుడువా, దాసుడువా? స్వతంత్రుడు అయితే ప్రియులారా, ఈ దినాన మనకి భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేవుడు వాక్యం హెచ్చరిస్తా ఉంది. దేవుడు ఇచ్చిన స్వతంత్రం మనకి ఆత్మీయ స్వతంత్రుడు అయితే నీలో వాక్యం ఉండాలి. అప్పుడు దేవుడు నీలో ఉంటాడు, ఆయన ఆత్మ నీతో ఉంటుంది. ఎలాంటి కార్యాలైనా నువ్వు జయించగలుగుతావు. లేదు, ఇంకా రక్షణ పొందినప్పటికీ కూడా అదే పాపములో, నియమాలలో, ఇంకా అనేక ఆచారాలు ఇంకా నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఒక ఆనవాయితీగానో అలవాటుగానో బ్రతుకుతున్నట్లయితే, జీవిస్తున్నట్లయితే, ఇంకా పాపంలో ఉన్నట్లయితే, ఈ దినాన నువ్వు ఆలోచించుకోవాలి ప్రియులారా. ఈ దినాన ఈ మనస్సాక్షితో నువ్వు ఆలోచించాలి ప్రియులారా. ఈ దేనికి నువ్వు బానిస అయి ఉన్నావు, ఏదైతే నువ్వు ఏలుబడి చేస్తున్నావు, అది ఏదైనా కావచ్చు, దేవుడికి వ్యతిరేకమైనది ఏదైనా కావచ్చు, అది ఏదైతే నేను ఏలుబడి చేస్తా ఉందో, ఏదైతే నీ మీద పెత్తనం చేస్తా ఉందో, అది దానికి నువ్వు బానిసవయ్యావని, దానికి నువ్వు దాసుడువని నువ్వు గ్రహించగలిగినట్లయితే, లేదా ప్రియులారా, ఇది నాన్న దేవుడు నీకు నూతనమైన ఆత్మీయ స్వతంత్రాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృప మీ అందరికీ ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటా ఉన్నాం. చాలా వంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, ఇదిగో తండ్రి, ఈ దినాన మేమందరం మా అందరితో మేము మాట్లాడి ఉన్నారని మేము నమ్మొచ్చున్నాం. ఇదిగో తండ్రి, మేము ధర్మశాస్త్రపు దాస్యపు కాడి కింద లేకుండా, పాపానికి దాస్యుడు కాకుండా సహాయం దాస్యం ఇప్పటి వరకు మేము అనాలోచనగా ఉన్నాయి. మేము తండ్రి, ఇప్పటి నుంచి ఆత్మీయ స్వతంత్రాన్ని పొందుటానికి,
స్వేచ్ఛను పొందుకోవడానికి, విడుదల పొందుకోవడానికి సహాయం దయచేస్తాడు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.